కంటిన్యూస్ టాపిక్. సో ఈ లాస్ట్ క్లాస్లో మనము వీడియోలో చిన్న మిస్టేక్ ఉంటుంది. ఏంటా మిస్టేక్ అంటే మిస్టేక్ అని కాదు, అది లాస్ట్లో బ్లర్లో వచ్చింది. సడన్గా వీడియో ఆగిపోవడం అనేది జరిగింది. ఏంటి అంటే అక్కడ మనకి సమ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ వర్టిసెస్ ఇస్ ఈక్వల్స్ టు 2 into a. స్టేట్మెంట్ ఏంటి అంటే అక్కడ సమ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ వర్టిసెస్ v of i is equals to 2 into నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, మల్టిపుల్ ఆఫ్ పైస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కి ఈక్వల్ గా ఉంటుంది. i is equals to 1 to 10. ఇది స్టేట్మెంట్. అక్కడ మిస్ అయింది, ఇదే అయింది లాస్ట్ లో. తర్వాత వీడియో ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో అదొకటి గమనించాలి. మీరు ఒకసారి బుక్ లో చూసుకుంటే అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. సో ద ప్రజెంట్ టాపిక్ ఇస్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్, అంటే వేర్ వీ కెన్ యూజ్ దిస్ గ్రాఫ్ థియరీ. మరి ఈ గ్రాఫ్ థియరీని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, ఒకటి కొనిగ్స్బర్గ్ ప్రాబ్లం, తర్వాత యూటిలిటీ ప్రాబ్లం, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ప్రాబ్లం, సీటింగ్ ప్రాబ్లం అండ్ ఇన్స్టాంట్ ఇన్సానిటీ ప్రాబ్లం. ఈ 4 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటాం జనరల్గా. మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఇన్సానిటీ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం అడుగుతాడు, దాన్ని మీరు సాల్వ్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ కొనిగ్స్బర్గ్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే, మనకు దీన్ని ఎవరు చేశారు అంటే, ఈ ప్రాబ్లమ్ని జనరల్గా ఇట్స్ అన్సాల్వబుల్ ప్రాబ్లం. గ్రాఫ్ థియరీని యూజ్ చేసి కూడా దీన్ని సాల్వ్ చేయలేం మనం. ఎందుకనేది నేను చెప్తాను. ఇట్స్ అన్సాల్వబుల్ ప్రాబ్లం. కాకపోతే దీనికి, ఈ ప్రాబ్లానికి యూలర్స్ అనే సైంటిస్ట్, స్విట్జర్లాండ్కి చెందిన యూలర్స్ అనే సైంటిస్ట్ 1763లో ఒక గ్రాఫ్ అనేది డ్రా చేయడం అనేది జరిగిందనమాట. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే, మనకు ఈస్ట్ స్విస్ లో మనకి ఒక ఏంటి అంటే ఒక ప్రెగెల్ అని ఒక రివర్ ఉండేది అనమాట. దాని మీద 2 ఐలాండ్స్ ఉండేవి. ఎలా ఉండేవి అంటే, జనరల్ గా ఇది రివర్. సో ఇవి 2 ఐలాండ్స్ అన్నమాట. సో దానికి మొత్తానికి ఏమేమి ఉండాలి అంటే ఆ రెండింటిని కలపడానికి మనకి 7 రూట్స్ అనేవి ఉండేవి, 7 బ్రిడ్జెస్ అనేవి ఉండేవి అన్నమాట. సో ఇది ఐలాండ్, ఇది P అనుకోండి, దీని పేరు Q అనుకోండి, ఇది R అనుకోండి, ఇది S అనుకోండి. సో ఇవి అన్ని కూడా ఏంటి నాన్న అంటే ఐలాండ్స్ ఈ రివర్ మీద, ప్రిగల్ అనే రివర్ మీద ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, మనకి మొత్తం 7 కనెక్టివిటీగా 7 బ్రిడ్జెస్ ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7. మన క్వశ్చన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఏదైనా ఒక ఐలాండ్ దగ్గర స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ దీస్ PQRS ఆర్ యూజ్డ్ యాజ్ ఏ వర్టిసెస్ అనుకుందాం. సో PQRS అంటే గ్రాఫ్ లో ఇవి వర్టిసెస్ లాగా పనిచేస్తున్నాయి. ఓకే, ఇలా పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక వర్టిస్ ని ఒకసారి మాత్రమే టచ్ అవ్వాలి, ఒక వర్టిసెస్ ని ఒకసారి మాత్రమే టచ్ అవ్వాలి. అట్లా అన్నింటినీ టచ్ చేస్తూ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను P నుంచి స్టార్ట్ చేస్తే అన్ని టచ్ చేస్తూ మళ్ళీ P దగ్గరికి రావాలి. దట్టు ఇక్కడ ఉన్న అన్ని బ్రిడ్జెస్ ని నువ్వు యూజ్ చేసుకోవాలి. ఓకే, సో అది సాల్వబులా కాదా అనేది మనం ఇక్కడ అసలు అది అన్సాల్వబుల్. యాక్చువల్ గా యూలరే చెప్పాడు ఇది సాల్వబుల్ కాదు అని. ఓకే, సో దానికి ఎందుకు యూలర్ అంటే, దాన్ని ఆ గ్రాఫ్ ని ఏమంటున్నాను అంటే యూలర్ గ్రాఫ్ అంటారు. జనరల్ గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి, PQRS. సో ఇలా ఉంటుంది గ్రాఫ్ అనేది. మొత్తం 7 బ్రిడ్జెస్ ని నువ్వు యూజ్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్రిడ్జ్ నుంచి ఒకసారి ట్రావెల్ అవ్వాలి. ఇక్కడ ఉన్న బ్రిడ్జెస్ నుంచి ఖచ్చితంగా ట్రావెల్ అవ్వాలి. సో ట్రావెల్ అవుతూ అన్నిటిని టచ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం నీవు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఈ గ్రాఫ్ ద్వారా మనము అలా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. నువ్వు ఎలా అయినా ట్రై చేయి, కాకపోతే దీని యొక్క గ్రాఫ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది.
ఓకే, సో ఇక్కడ మనకి ఈ రూట్స్, ఈ బ్రిడ్జెస్ అనేవి ఎడ్జెస్ గా యూజ్ అవుతున్నాయి, ఆ ఐలాండ్స్ అనేవి వర్టిసెస్ గా యూజ్ అవుతున్నాయి. ఇట్లాంటి గ్రాఫ్స్ ఏమంటున్నాను అంటే యూలర్ గ్రాఫ్స్ అంటారు. ఒక గ్రాఫ్ యూలర్ గ్రాఫ్ అనిపించుకోవాలి అంటే దాంట్లో ఖచ్చితంగా వర్టిసెస్ అన్నిటికీ ఈవెన్ డిగ్రీ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది నాన్న, అన్నిటికీ ఆర్డ్ డిగ్రీ ఉంటుంది. ఆర్డ్ డిగ్రీ ఉండడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది అన్సాల్వబుల్ ప్రాబ్లం. మనము గ్రాఫ్ థియరీ మొత్తాన్ని కూడా యూలర్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే చేస్తామన్నమాట. అంటే ఒక గ్రాఫ్ యూలర్స్ గ్రాఫ్ అనిపించుకోవాలి అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్క వర్టెక్స్ కి కూడా ఖచ్చితంగా ఈవెన్ డిగ్రీ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, మొత్తం ఆడ్ డిగ్రీ ఉంది. కాబట్టి త్రూ గ్రాఫ్ థియరీ దీన్ని మనము సాల్వ్ చేయలేము. ఇట్స్ అన్సాల్వబుల్ ప్రాబ్లం. ఓకే, సో అంటే దీనిలో కూడా అంటే ఇట్లాంటి ఈ ప్రాబ్లం లో కూడా మనం గ్రాఫ్ థియరీని యూజ్ చేసినాం అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, సో తర్వాత యూటిలిటీ ప్రాబ్లం. యూటిలిటీ ప్రాబ్లం అంటే ఏంటి అన్న అంటే జనరల్ గా నువ్వు ఏదైనా యూటిలిటీస్ అంటే ఏంటివి, జనరల్ గా మన హౌసెస్ లో యూజ్ చేసే వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, సంథింగ్ గ్రాసరీ కానీ, వాట్ ఎవర్. సో ఫస్ట్ నువ్వు సెండ్ చేసేటప్పుడు ఎవరికి ఫస్ట్ సెండ్ చేయాలి, తర్వాత ఎవరికి సెండ్ చేయాలి, తర్వాత ఎవరికి సెండ్ చేయాలి, అట్లా గ్రాఫ్ థియరీ యూజ్ చేసి ఒక గ్రాఫ్ లాగా డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ H1, H2, H3 are the houses and gas G. గ్యాస్ అనేది ఒక యూటిలిటీ అనుకుంటున్నాం. సో గ్యాస్ G, తర్వాత వాటర్ అనేది కూడా ఒక యూటిలిటీని ఖచ్చితంగా మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి. తర్వాత ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఇంకొక యూటిలిటీ E. సో H1, H2, H3, GWE ఆర్ ద వర్టిసెస్, ఆర్ యూజ్డ్ యాజ్ ఎ వర్టిసెస్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వర్టెక్స్ కి, ప్రతి ఒక్క హౌస్ కి కూడా ఈ 3 యూటిలిటీస్ అనేవి మస్ట్ అండ్ షుడ్. కాబట్టి ఈ 3 యూటిలిటీస్ ని మనం ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం చూడండి. సో గ్యాస్, వాటర్, దెన్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ H2 కి, హౌస్ 2 కి వాటర్, గ్యాస్, electricity. Next H3 కి again gas, water, electricity. This is a graph అన్నమాట. అంతే కదా, దీంట్లో ఏమున్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి, వర్టిసెస్ ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి. సో సింప్లీగా దీని ఒక గ్రాఫ్ అని చెప్పుకోవచ్చు. అన్ని కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒక కనెక్టెడ్ గ్రాఫ్ ఇదంతా కూడా కదా. సో అట్లాంటి యూటిలిటీ అంటే ఫస్ట్ H1 కి గ్యాస్ ప్రొవైడ్ చేస్తున్నాం, తర్వాత H2 కి ప్రొవైడ్ చేస్తున్నాం, తర్వాత H3 కి ప్రొవైడ్ చేస్తున్నాం, తర్వాత వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాం, అట్లా. ఓకే, సో అంటే ఇక్కడ కూడా ఒక గ్రాఫ్ లాగా కన్వర్ట్ అయింది. అంటే యూటిలిటీ ప్రాబ్లమ్స్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. తర్వాత ఎలక్ట్రిసిటీ సర్క్యూట్స్. ఎలక్ట్రిసిటీ సర్క్యూట్స్ లో ఏమేమి ఉంటాయన్నా, డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఉంటాయి. అంటే కెపాసిటర్స్, రెసిస్టర్స్ అన్ని కూడా ఉంటాయి. సో వాటన్నిటిని యూజ్ చేసి మనం ఎలా డెవలప్ చేయాలి అంటే గ్రాఫ్ థియరీని ఎలా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక సర్క్యూట్ డ్రా చేస్తున్నాం. ఎలా డ్రా చేస్తున్నాం, ఇలా డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఒక మీటర్ లాంటిది పెడుతున్నాం, సంథింగ్ ఇక్కడ ఒక కెపాసిటర్ పెడుతున్నాం, తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెడుతున్నాం, సంథింగ్ ఇక్కడ ఒక సంథింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇలా పెడుతున్నాం. సో ఇదేంటిదన్నా A, B, C, D. ఇది ఒక సర్క్యూటే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ఒక సర్క్యూటే కదా. సో ఈ సర్క్యూట్ ఎలా ఉంది, ఈ గ్రాఫ్ లాగా ఉంది. A, B, C, D ఇలా ఉందా లేదా అంటే గ్రాఫ్స్ ని యూజ్ చేసి ఇలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని మనం చెప్తున్నామా లేదా అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ లలో అంటే వైల్ కన్స్ట్రక్టింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ బై యూజింగ్ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ దెన్ ద గ్రాఫ్ థియరీ విల్ బి యూస్డ్. ఎందుకు అంటే ఈ సర్క్యూట్ ఇలానే ఉండాలి అనడానికి డిఫరెంట్ గ్రాఫ్స్ అనేవి ఫస్ట్ డ్రా చేసుకొని ఇలా చేస్తే మనకి ఎలాంటి మిస్టేక్ ఉండదు, ఎలాంటి ఏమంటారు డిస్టర్బెన్స్ ఉండదు అన్నప్పుడు మాత్రమే ఆ గ్రాఫ్ ని యూజ్ చేసుకొని దీన్ని ఇట్లా ఈ సీక్వెన్స్ లో మనకి ఈ సర్క్యూట్స్ అనేవి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సీటింగ్ ప్రాబ్లం అంటే ఏంటిదన్నా అంటే వైల్ సీటింగ్ ఒక డిన్నర్ బెంచ్ మీద అంటే ఒక డిన్నర్ టేబుల్ మీద ఒక సర్క్యులర్ లో మనకి కొంతమంది కూర్చున్నారు అనుకోండి.
మన ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే ఏ ఇద్దరు కజిన్స్ అంటే ఇప్పుడు ఏ ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చోవద్దు అనమాట. అంటే ద n నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద డిన్నర్ టేబుల్స్ ఇన్ ఏ సర్కిల్ మేనర్ లో n నెంబర్ ఆఫ్ పీపుల్ కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు అంటే ఇద్దరు కజిన్స్ కూడా ఒకే దగ్గర కూర్చోకుండా ఈచ్ డే లో ఒకే దగ్గర కూర్చోకుండా మనము ఆ నంబర్ ఆఫ్ పీపుల్స్ అనే వాళ్ళని అరేంజ్ చేస్తూ ఉంటాం. 5, 6, 7, 8, 9. సో ఇద్దరు అరేంజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు, తర్వాత ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు, తర్వాత ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు, తర్వాత ఇక్కడికి వస్తాడు. అంటే ఒక సర్క్యూట్స్ మనం ఇలా ఫామ్ చేస్తున్నాం ఏంటి అని. ఓకే, సో డిఫరెంట్ మేనర్స్ లలో మనం వీళ్ళని ఎలా అరేంజ్ చేస్తున్నాం అంటే గ్రాఫ్ థియరీ వల్ల ఫస్ట్ వీడున్నోడు ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఇట్లా వెళ్ళడం వల్ల ఏమైతుంది అంటే మనకి వాడి ఒకరు వచ్చిన ప్లేస్ లో ఇంకొకరు మళ్ళీ రాకుండా ఉంటారు. అంటే డిఫరెంట్ ప్లేస్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ లో ఎలా కూర్చోబెట్టాలి, దానికి కూడా గ్రాఫ్ థియరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో తర్వాత ఇవన్నీ కూడా మీకు చదివితే అర్థమైపోతే సింపుల్ గా ఉంటుంది మెటీరియల్. వన్స్ నేను పంపిస్తాను, చదువుకోండి. తర్వాత మెయిన్ గా వచ్చేది ఏంటి నాన్న అంటే ఇన్సానిటీ ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇది అంత తొందరగా అర్థం కాదు. ఓకే, ఫస్ట్ కేర్ఫుల్ గా వినండి. అసలు ఎలా ఇన్సానిటీ ప్రాబ్లమ్ ని అసలు మనం ఎలా సాల్వ్ చేయాలి, సొల్యూషన్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సానిటీ ప్రాబ్లం లో మనకు కొన్ని క్యూబ్స్ ఉంటాయి నాన్న. అంటే క్యూబ్స్ అంటే తెలుసు కదా. సో దేర్ ఆర్ 6 phases we have. సో క్యూబ్స్ ఉంటాయి. ఆ క్యూబ్స్ ని మనం స్టాక్లలో ఎలా స్టోర్ చేయాలి అనేది మన ప్రాబ్లం. ఓకేనా, సో స్టోర్ చేయడమే మన ప్రాబ్లం. మరి ఎలా చేస్తాము? బై యూజింగ్ గ్రాఫ్స్ మనం దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే కొన్ని క్యూబ్స్ ఇస్తాడు. అంటే జనరల్లీ మనకి ఏంటి అంటే ఇన్సానిటీ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే, సో గ్రాఫ్స్ ఆర్ యూజ్డ్ టు మోడల్ ద గేమ్. ఇది ఒక గేమ్ అన్నమాట. ఓకే, మోడల్ ద గేమ్ నేమ్డ్ ఇన్సానిటీ ప్రాబ్లం. ఇది అనేది ఒక గేమ్ నాన్న. దీన్ని డిజైన్ చేయడానికి మన గ్రాఫ్ థియరీని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ దిస్ గేమ్ కన్సిస్ట్ ఆఫ్ 4 క్యూబ్స్. వాడు ఇచ్చేది కూడా మనకు 4 క్యూబ్స్ ఇస్తాడు. ఓకేనా, అండ్ ఈచ్ ఫేజ్ ఈస్ కలర్డ్ విత్ డిఫరెంట్ కలర్స్ లైక్ రెడ్, బ్లూ, గ్రీన్, వైట్. సో ఇట్లాంటి 4 కలర్స్ ఒక్కొక్క ఫేజ్. ఇప్పుడు మనం అది ఏది క్యూబ్ ని చూసినా కూడా ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. అట్లా కలర్స్ ఉంటాయి. ద గేమ్ ఈజ్ అరేంజ్డ్ దీస్ క్యూబ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టాక్ సచ్ దాట్ ఈచ్ సైడ్ ఆఫ్ ది స్టాక్ కన్సిస్ట్ ఆఫ్ 4 కలర్స్. అంటే ఏంటిదన్నా అంటే మన ప్రాబ్లం ఏంటి మెయిన్ గా అంటే ఆ ఇచ్చిన 4 క్యూబ్స్ నుంచి ఆ డేటాని, ఆ 4 క్యూబ్స్ మీద ఉన్న డేటాని తీసుకొచ్చి మనము ఎక్కడ స్టాక్లలో స్టోర్ చేయాలి. మన స్టాక్లలో 4 సైడ్స్లలో అంటే ఫ్రంట్ బ్యాక్, తర్వాత లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ లో మొత్తం 4 ఫేజెస్లలో ఒక్కొక్క ఫేజ్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అన్ని కలర్స్ రావాలి ఖచ్చితంగా, రెడ్, బ్లూ, గ్రీన్ అట్లా. ఓకేనా, తర్వాత in this graph representing the graph consists of 4 vertices. Okay, representing 4 colors. Each edge of the graph relationship of the colors of the opposite side of the cube. ఓకేనా, అంటే ఏంటిది జనరల్ గా మనకి దీంట్లో 4 ఫేజెస్ ఉంటాయి, 6 ఫేజెస్ ఉంటాయి యాక్చువల్ గా. వాటిని రెండుగా టపుల్గా తీసుకుంటాయి. అంటే ఎలా తీసుకుంటాం? టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇట్లా మొత్తం 3 ఫేజెస్ లో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ లాగా డిజైన్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అంటే ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఇక్కడ సంథింగ్ రెడ్, తర్వాత వెనకాల బ్లూ, ఇక్కడ గ్రీన్, ఇక్కడ వైట్, ఇక్కడ సంథింగ్ ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వైట్, గ్రీన్ ఆపోజిట్ సైడ్స్,
ఓకే, రెడ్ బ్లూ ఆపోజిట్, ఎందుకు బ్లూ అనేది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి, ఓకేనా. మళ్ళీ టాప్ అండ్ బాటమ్ అనేది ఒకటి, అట్లా మనం 3 పేర్స్ గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్ గా దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అంటే మనకి ఏంటిది, టాప్ బాటమ్. ఇప్పుడు సపోజ్ మనకి టాప్ లో రెడ్ ఉంది కదా, తర్వాత బాటమ్ లో సమ్ వైట్ ఉంది, సో లెఫ్ట్ లో ఒక గ్రీన్ ఉంది, రైట్ లో మళ్ళీ వైట్ ఉంది, సో ఫ్రంట్ లో ఎల్లో ఉంది, తర్వాత బ్యాక్ లో వచ్చేసి ఎల్లో అంటున్నా, మొత్తం 4 కలర్స్ కదా మనం తీసుకున్నది, రెడ్ వైట్ గ్రీన్, ఇక్కడ మళ్ళా గ్రీన్ వచ్చింది, ఇక్కడ అగైన్ బ్లూ వచ్చింది. ఇలా మనకి ఇలా కలర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కలర్స్ ని మనం ఎలా పేర్ చేస్తాం, ఎలా గ్రాఫ్ చేస్తామంటే ఫస్ట్ టాప్ అండ్ బాటమ్. టాప్ లో ఏముంది, ఫస్ట్ టాప్ అండ్ బాటమ్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ టాప్ అండ్ బాటమ్ రాసారు. సో దేనికి ఉంది, రెడ్ కి వైట్ కి ఉంది. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ లో ఏముంది, జీ ఉంది, రైట్ లో ఏముంది, వైట్ ఉంది, సో GW. నెక్స్ట్ ఫ్రంట్ లో ఏముంది, గ్రీన్ ఉంది, బ్యాక్ లో ఏముంది, బ్లూ ఉంది. ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయింది. అంటే ఈ 3 పేర్స్ తోటి ఒక గ్రాఫ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇన్ దిస్ వే వీఆర్ కన్సిడరింగ్ ద గ్రాఫ్స్ అన్నమాట. అంటే ఇచ్చిన గ్రాఫ్స్ నుంచి, ఇచ్చిన మన క్యూబ్స్ నుంచి గ్రాఫ్స్ ఫస్ట్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఆ మొత్తం గ్రాఫ్స్ నుంచి మళ్ళీ మనం ఒక యూనిక్ గ్రాఫ్ డ్రా చేసి దాంట్లో సైకిల్స్ ప్యారలల్ తీసిన తర్వాత వచ్చే సైకిల్స్ నుంచి మనము ఏం చేస్తాము అంటే స్టాక్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఒక ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే చూడండి, కొంచెం థియరీకి సంబంధించి దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. ఎక్కడ మీ మెటీరియల్లో అక్కడ క్యూబ్ దగ్గర, ఇందాక క్యూబ్ డ్రా చేసాం కదా, అక్కడే వాడు మెన్షన్ చేయడం తప్పు చేశాడు. ఒకసారి చూసుకోండి మెటీరియల్లో, మీరు ప్రాపర్ గా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం అయితే వినండి. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ నేను కాలేజ్కి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇచ్చేది వాడు ఎలా ఇస్తాడు అంటే ఇలా కొన్ని క్యూబ్స్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే ఓకే, సో బ్లూ, గ్రీన్, వైట్, రెడ్, మళ్ళీ ఇది. ఓకే, సో వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, వైట్, రెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బ్లూ, గ్రీన్, వైట్, గ్రీన్, రెడ్. ఓకే, సో గ్రీన్, బ్లూ, వైట్, రెడ్, BG ఇలా ఉన్నాయి నాన్న. ఇదేమో క్యూబ్ 1, క్యూబ్ 2, క్యూబ్ 3, క్యూబ్ 4, ఇట్లా 4 ఇస్తాడు మనకు. సార్ మరి గ్రాఫ్ అంటే మనం జనరల్ క్యూబ్ అంటే మనం ఫ్రంట్ బ్యాక్, మరి ఇట్లా ఇచ్చింది సార్, దీంట్లో ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది, అసలు లెఫ్ట్ ఏది, రైట్ ఏది, టాప్ ఏది, బాటమ్ ఏది, ఎలా గుర్తుపట్టాలంటే దానికి కూడా ఒక చిన్నది ఇది రాసుకోండి. ఏది ఎక్కడ ఉంటుంది అనేది నేను మెన్షన్ చేస్తాను, ఇక్కడ మీరు డినోట్ చేసుకోండి. ఎలా ఉంటుంది అంటే మనకి ఇది టాప్ నానా, ఇది బాటమ్ నానా, ఇది లెఫ్ట్ నానా, ఇది రైట్ నానా, ఇది ఫ్రంట్ నానా, ఇది బ్యాక్ నానా. ఓకే, సో అంటే ఈ మొత్తం దాంతో ఒక బాక్స్ లాగా రెడీ చేస్తే ఇది రైట్ కి వస్తుంది, ఇది లెఫ్ట్ కి వస్తుంది, ఇది టాప్ కి వస్తుంది, ఇది బాటమ్ కి వెళ్ళిపోతుంది, ఇది ఫ్రంట్ కి వస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది. ఇదే కదా మన జోడీస్ ఏంటివి, జనరల్ గా రైట్ లెఫ్ట్, టాప్ బాటమ్, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇట్లా తీసుకుంటాం మనం తీసుకునేటప్పుడు. ఫస్ట్ ఇచ్చిన క్యూబ్స్ కి ఇట్లా అంటే రెడ్ కలర్ లో, ఇప్పుడు ఈ క్యూబ్ లో రెడ్ కలర్ ఎక్కడ ఉంది, బాటమ్ లో ఉంది, వైట్ ఎక్కడ ఉంది, లెఫ్ట్ లో ఉంది,
టాప్ లో ఏముంది, బ్లూ ఉంది. ఇట్లా గుర్తుపట్టుకోవడానికి ఇది మీ మెటీరియల్ లో ఉండదు. ఇది స్పెషల్ గా మీరు డ్రా చేసుకోవాల్సి ఉంటది. ఓకే ఓకే, ఎందుకు అంటే ఇది మెటీరియల్లో ఉండదు మీకు. ఇది రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఇది రావాల్సి ఉంటుంది. ఓకే, లెఫ్ట్ లేదు ఉంటుంది, బాటమ్ లేదు ఉంటుంది, రైట్ లేదు ఉంటుంది, బ్యాక్ ఏది ఉంటుంది, ఫ్రంట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే వీటికి ఈజీగా మీరు గ్రాఫ్స్ అనేవి డ్రా చేస్తారు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే క్యూబ్ 1 కి గ్రాఫ్ డ్రా చేస్తున్నా. క్యూబ్ 1 కి డ్రా చేసేటప్పుడు ఫస్ట్ నేను ఎట్లా తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ తీసుకుంటున్నా. ఫ్రంట్ బ్యాక్, తర్వాత రైట్ లెఫ్ట్, తర్వాత టాప్ అండ్ బాటమ్. ఈ కాంబినేషన్ లో నేను తీసుకుంటున్నా. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ లో ఫస్ట్ క్యూబ్ 1 లో ఫ్రంట్ లో ఏముంది చూడు. ఫ్రంట్ అంటే ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. సో కింద, సో ఆర్ అనేది ఉంది. సో ఆర్ తీసుకుంటున్నా. బ్యాక్ ఏముంది, ఫ్రంట్ బ్యాక్ కూడా ఆరే ఉంది కాబట్టి ఆర్ నుంచి ఆర్ కి కనెక్షన్. నెక్స్ట్ రైట్ లెఫ్ట్ తీసుకుంటున్నా. రైట్ ఇక్కడ, రైట్ లో ఏముంది, ఆర్ ఉంది. తర్వాత ఆర్ ఆల్రెడీ తీసుకున్నాం. లెఫ్ట్ లో ఏముంది, లెఫ్ట్ లో గ్రీన్ ఉంది. సో జి, ఆర్ జి. ఓకే, నెక్స్ట్ బాటమ్. ఇంకేంటిది, టాప్ అండ్ బాటమ్. టాప్ లో ఏముంది, బ్లూ ఉంది. బ్లూ తీసుకుంటున్నాం. తర్వాత బాటమ్ ఏముంది, బాటమ్ వచ్చేసి వైట్ ఉంది. సో వైట్ తీసుకుంటున్నాం. దీనికి టాప్ కి బాటమ్ కి లింక్. ఇది ఒక గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ క్యూబ్ 2 కి డ్రా చేస్తున్నాం. క్యూబ్ 2 వీటి యొక్క లింక్స్ ఏంటి, 1. క్యూబ్ 1 కి సంబంధించిన లింక్స్ ఇవన్నీ కూడా. ఓకే, కాబట్టి 1 1 1 అట్లా డినోట్ చేసుకోండి మనకు గుర్తుండడానికి. తర్వాత క్యూబ్ 2 కి సంబంధించి క్యూబ్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ తీసుకోవాలి. ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ అంటే వైట్ బ్లూ, తర్వాత రైట్ లెఫ్ట్. ఇది రైట్, ఇది లెఫ్ట్. డబ్ల్యూజీ కదా. సో జీ ఎక్కడ తీసుకుంటా, ఇక్కడ తీసుకుంటా. సంథింగ్ ఇక్కడ తీసుకుంటా, జీ ఇక్కడ తీసుకుంటా. నెక్స్ట్ డబల్ అయిపోయింది, రైట్ లెఫ్ట్ అయిపోయింది. తర్వాత ఏముంది, టాప్ బాటమ్ ఉంది. టాప్ ఇది, బాటమ్ ఇది. జీ టు ఆర్, కాబట్టి 2 2 2. ఓకే, ఇలా ఒక గ్రాఫ్. ఈ పొజిషన్ లో ఏం సార్ ఈడ ఆర్ తీసుకున్నారు, ఈడ వేరే తీసుకున్నారు, అట్లా కాదు. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. ఎలా తీసుకున్నా ఫైనల్ గా మీకు రిజల్టెంట్ గ్రాఫ్ ఒకలాగానే వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్యూబ్ 3 కి చూద్దాం. ఇప్పుడు క్యూబ్ 3 ని చూస్తే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. జీ అండ్ డబ్ల్యూ, జీకి డబ్ల్యూకి ఒకటి గీస్తున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్. రైట్ ఇది, లెఫ్ట్ ఇది. ఆర్ కి డబ్ల్యూకి ఇక్కడ ఆర్ తీసుకుంటున్నా, ఆర్ కి డబ్ల్యూకి. తర్వాత టాప్ అండ్ బాటమ్. ఇది టాప్, ఇది బాటమ్. బి నుంచి ఆర్ వరకు, ఇది ఒక గ్రాఫ్. అయిపోయింది కదా. ఇది ఏ క్యూబ్ కి సంబంధించింది, 3వ క్యూబ్ కి సంబంధించింది కాబట్టి 3 రాస్తున్నా. నెక్స్ట్ క్యూబ్ 4 కి రాద్దాం. క్యూబ్ 4 కి సంబంధించి ఇక్కడికి వచ్చేసాం. వచ్చి ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఆర్ నుంచి బి వరకు ఒక లింక్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత రైట్ అండ్ లెఫ్ట్. బి నుంచి డబ్ల్యూ వరకు. తర్వాత మళ్ళీ ఏముంది, టాప్ అండ్ బాటమ్. జీ నుంచి జీ వరకు. జీ నుంచి జీకే ఉంది కదా. ఫ్రంట్ గ్రీనే, టాప్ గ్రీనే ఉంది, బాటమ్ గ్రీనే ఉంది. 2 జీలే ఉన్నాయి కాబట్టి జీ నుంచి జీకే ప్రొవైడ్ చేస్తాం. అట్లా 4 గ్రాఫ్స్ వచ్చేసాయి. ఎట్లా తీసుకుంటున్నాం అంటే ఈ 2 కాన్సెప్ట్లను బట్టి దీని నుంచి తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఉంది. ఫ్రంట్ ఏది ఇక్కడ, ఇది. బ్యాక్ ఏది ఇక్కడ అంటే ఫ్రంట్ రెడ్ కలరే ఉంది, బ్యాక్ రెడ్ కలరే ఉంది. కాబట్టి ఆర్ నుంచి ఆర్ కి లింక్ ప్రొవైడ్ చేయాలి. ఆర్ నుంచి ఆర్ అంటే సెల్ఫ్ లూప్ వచ్చేస్తుంది. అట్లా నువ్వు ప్రతిదానికి క్యూబ్ 1, క్యూబ్ 2, క్యూబ్ 3, క్యూబ్ 4 కి సంబంధించిన 4 గ్రాఫ్స్ వస్తాయి నీకు. వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ మొత్తం ప్రాబ్లం నుంచి మళ్ళీ మనము ఒక గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మొత్తం విడివిడిగా ఉన్నాయి కదా ఈ గ్రాఫ్స్ అన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, టోటల్ గా ఎంటైర్ గా ఒక గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా, సో బి
డబ్ల్యూ అండ్ జీ. మొత్తం 4, బి ఉంది, ఆర్ ఉంది, మొత్తం 4 కలర్స్, బ్లూ, రెడ్, గ్రీన్, వైట్, మొత్తం 4 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలి మరి దీన్ని? గ్రాఫ్, ఎంటైర్ గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్తున్నా కదా. ఎలా చేయాలి అంటే బై కన్సిడరింగ్ దీస్ గ్రాఫ్స్. ఫస్ట్ ఇక్కడ Q1 గ్రాఫ్స్ చూసినట్లయితే ఎట్లుంది? ఆర్ నుంచి ఆర్కే ఉంది, ఆర్ నుంచి ఆర్కి ఒక సెల్ఫ్ లూప్ ఉంది. తర్వాత ఆర్ నుంచి జీకి ఉంది, ఆర్ నుంచి జీకి ఉంది కాబట్టి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత డబ్ల్యూ నుంచి బీకి ఉంది, డబ్ల్యూ నుంచి బీకి ఉంది. ఓకే, లీవ్ ఇట్. ఫస్ట్ గ్రాఫ్ అయిపోయింది. సెకండ్ గ్రాఫ్ మళ్ళీ దాంట్లోనే రాయాలి ఇప్పుడు. అంటే ఈ మొత్తానికి కలిపి ఒకటే గ్రాఫ్ డ్రా చేస్తున్నాను నేను ఇప్పుడు. సో Q2 డబ్ల్యూ నుంచి బీకి ఉంది, డబ్ల్యూ నుంచి బీకి ఆల్రెడీ, అంటే ఇవి 1కి సంబంధించినవి. 1 డబ్ల్యూ నుంచి బీకి ఉంది కాబట్టి ఇది మళ్ళీ గీయాలి. ఆల్రెడీ ఉంది కదా, నేను గీయాలంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు ఇక్కడ డ్రా చేయాల్సింది. ఎందుకంటే అది ఫస్ట్ క్యూబ్ కి సంబంధించింది, ఇదేమో సెకండ్ క్యూబ్ కి సంబంధించింది కాబట్టి. తర్వాత డబ్ల్యూ నుంచి జీకి, డబ్ల్యూ నుంచి జీకి, దిస్ ఈజ్ ఆల్సో 2. నెక్స్ట్ ఆర్ నుంచి జీకి, ఆర్ నుంచి జీకి, అగైన్ ఆర్ నుంచి జీకి వచ్చింది. సో దిస్ ఇస్ క్యూబ్ నెంబర్ 2 వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఇది అయిపోయింది, మూడు వచ్చేసినాయి దీంట్లో కూడా. ఓకే, క్యూబ్ 3కి వచ్చేద్దాం. ఫస్ట్ జీ నుంచి డబ్ల్యూకి, జీ నుంచి డబ్ల్యూకి. సో దిస్ ఇస్ 3. నెక్స్ట్ డబ్ల్యూ నుంచి ఆర్కి, డబ్ల్యూ నుంచి ఆర్కి, దిస్ ఈజ్ ఆల్సో 3. నెక్స్ట్ డబ్ల్యూ నుంచి ఆర్ పోయింది, ఆర్ నుంచి బీకి, ఆర్ నుంచి బీకి, దిస్ ఈజ్ ఆల్సో 3. ఓకే, ఆర్ నుంచి బీకి, దీంట్లో కూడా అయిపోయింది. నెక్స్ట్ క్యూబ్ 4కి వెళ్ళిపోదాం. క్యూబ్ 4లో ఆర్ నుంచి బీకి వచ్చేసింది, ఆర్ నుంచి బీకి, ఆర్ నుంచి బీకి మళ్ళీ వచ్చింది, ఇక్కడ ప్యారలైజ్ చేసి వచ్చింది 4. ఓకే, తర్వాత బి నుంచి డబ్ల్యూకి, బి నుంచి డబ్ల్యూకి, బి నుంచి డబ్ల్యూకి ఎంత 4 కదా. తర్వాత జీ నుంచి జీకి, జీ నుంచి జీకి. ఇప్పుడు చూడండి ఒక గ్రాఫ్ వచ్చేసింది, గ్రాఫ్ వచ్చేసింది. అంటే దీంట్లో నుంచి ఈ గ్రాఫ్ ని మనం మొత్తం 4 గ్రాఫ్స్ నుంచి ఒకే గ్రాఫ్ ని కన్స్ట్రక్ట్ చేసినాం. ఎట్లా తీసుకున్నాం? ఫస్ట్ క్యూబ్ 1 ఆర్ నుంచి ఆర్కే ఉంది కాబట్టి ఆర్ నుంచి ఆర్కే, తర్వాత ఆర్ నుంచి జీకి ఉంది కాబట్టి ఆర్ నుంచి జీకి గీసిన. అంటే 1కి సంబంధించినవన్నీ ఇక్కడ 1 నెంబర్ ఉన్నాయన్నీ కూడా ఫస్ట్ క్యూబ్ 1కి సంబంధించినవి, 2 ఉన్నాయన్నీ కూడా క్యూబ్ 2కి సంబంధించినవి, 3 అన్ని కూడా క్యూబ్ 3కి సంబంధించినవి, 4 ఉన్నాయన్నీ కూడా క్యూబ్ 4కి సంబంధించినవి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే రిమూవ్ సెల్ఫ్ లూప్స్. సెల్ఫ్ లూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేయాలి. సెల్ఫ్ లూప్స్ రిమూవ్ చేసిన తర్వాత మరి ఎలా వస్తుంది? సెల్ఫ్ లూప్ రిమూవ్ చేసిన తర్వాత మరి ఎలా వస్తుంది చూద్దాం. సో సెల్ఫ్ లూప్ రిమూవ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. సెల్ఫ్ లూప్స్ అంటే ఏంటివి? దానికి అవే, అంటే ఈ ఆర్ కి జీకి ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా సెల్ఫ్ లూప్స్ అంటారు. దీని నుంచి మనము తీసేస్తే ఏమొస్తుంది అంటే బి ఆర్ డబ్ల్యూ జీ, ఇట్లా 4 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, బి నుంచి ఆర్కి, తర్వాత ఇవన్నీ గీసేసుకున్నాం. ఆ సెల్ఫ్ ఎక్సెప్ట్ సెల్ఫ్ లూప్స్ మొత్తం గీసేద్దాం. ఓకే, సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, తర్వాత ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఓకే. తర్వాత ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, 2 వస్తుంది.
సో ఇదేనా గ్రాఫ్, ఇదే. ఓకే, టోటల్గా ఎంటైర్గా అన్నీ వచ్చినాయి ఎక్సెప్ట్